కడప జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో రేషన్ మాఫియా డాన్ గా పేరుగాంచిన సునీల్ పట్టపగలే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ బహాటంగా దందా సాగిస్తున్నాడనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం గోదాముల నుంచే బయటకు వెళ్లిపోతుండడం సంచలనంగా మారింది. ఆటోలు, లారీలలో బియ్యాన్ని తరలిస్తూ బహిరంగంగా మాఫియా వ్యవహారం నడుస్తున్న అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పట్టపగలే అక్రమ రవాణా జరుగుతున్న పౌర సరఫరాల శాఖ, అటు రెవెన్యూ, పోలీస్ అధికారుల స్పందన శూన్యమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాఫియా చేతిలో పేదల హక్కులు తూట్లు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండల పరిధిలోని కొండూరు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆటోలో అక్రమ రవాణా చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అట్లూరు ఎస్ఐ నాగకీర్తన వెల్లడించారు. ఇక ఆటోను, రేషన్ బియ్యాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. బద్వేల్ నియోజకవర్గంలో జోరుగా రేషన్ మాఫియా ఎక్కువగా జరుగుతుందని, డైరెక్ట్ డీలర్ దగ్గర నుంచే బద్వేల్ చెందిన ఓ బడా వ్యాపారి కనుసైగల్లో ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు తెలిపారు. సునీల్ టీం అన్ని మండలాల్లోని గ్రామాల నుండి రేషన్ బియ్యం సేకరించి ఆ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ విదేశాలకు పంపిస్తున్నారని, సునీల్కు రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుపులు వెళ్తున్నాయని ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. నేను నా సిబ్బంది నిన్నటి దినము రాబడిన సమాచారం మేరకు అట్లూరు ఎస్ఐ అయిన నేను నా సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బద్వేల్ టౌన్ చెందినటువంటి వనం సుబ్బరాయుడు సన్న సుబ్బన్న అన్న అతడు అట్లూరు మండలంలోని గ్రామాలలో తరలిస్తుండగా అతని వద్ద నుండి 10 ప్యాకెట్లు 50 కేజీలు ఒక్కొక్కటి పరిమాణం గల మొత్తము 500 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకుని వెహికల్ని సీజ్ చేయడం అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కడప కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంపై? థ్యాంక్ యూ విజయ. ఏదైతే రేషన్ మాఫియా అయితే రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కడప జిల్లాలో పూర్తిగా అయితే పొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు, అదేవిధంగా మైదుకూరు, బద్వేలు మరి తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రేషన్ మాఫియా అయితే రెచ్చిపోతుంది. అయితే మనం చూస్తున్నాము ఏదైతే ఇటీవల అయితే ఏదైతే సునీల్ కావచ్చు అయితే పట్టపగలే ఈ యొక్క రేషన్ ఏదైతే సరఫరా అనేది ఏదైతే ఉందో తరలించడం, అదే విధంగా ఎక్స్పోర్ట్ చేయడం అనేది కూడా మనం విజువల్స్ లో కూడా చూసాము. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సునీల్ పైన కూడా పలు రకాల ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ బద్వేల్ నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో అయితే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పూర్తిగా రేషన్ బియ్యాన్ని కూడా ప్రజల నుంచి కూడా సేకరించి ఆటోల నుంచి తరలించి ఒక్కసారిగా గోడౌన్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఆ గోడౌన్ నుంచి కూడా లారీలకి మొత్తం లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల మనం చూసాము ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క రేషన్ మాఫియా పైన కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఈ యొక్క రేషన్ మాఫియా అయితే విచ్చలవిడిగా అయితే జరుగుతుందంటే కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో అయితే మనం చూస్తే పొద్దుటూరులో అయితే మరీ ఎక్కువగా కూడా ఈ యొక్క రేషన్ మాఫియా కూడా జరుగుతుందనే పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ యొక్క పొద్దుటూరు మైదుకూరులో కూడా ఓ బడా వ్యాపారి కనసాగిల మరిపై ఈ యొక్క రేషన్ మాఫియా అయితే రెచ్చిపోతుందని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. అయితే బద్వేల్లో కూడా సునీల్ అనే అతనే కాకుండా దాదాపు ఓ 2-3 కూడా ఈ యొక్క రేషన్ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో అయితే పూర్తి స్థాయి అయితే ఉన్నారని కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తే ఈ యొక్క రేషన్ మాఫియా రోజు రోజుకైతే విచ్చలవిడిగా అయితే అమ్ముకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆటోదారుల నుంచి ఎవరైతే
ఈ కొందరు ఎవరైతే బడా వ్యాపారాలు ఉన్నారో పూర్తిగా అయితే అన్ని మండలాలకు కూడా ఆటోలు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రజల నుంచి కూడా పూర్తిగా అయితే బస్తాలు లాగా అయితే తీసుకొని ఆటో ద్వారా అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఇది చూస్తే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇదంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది, ఏది చేసినా కూడా పూర్తిగా అయితే బడా వ్యాపారులు అయితే పూర్తిగా అయితే ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసే విధంగా అయితే వెళ్తున్నారు. కానీ పూర్తి స్థాయి అయితే అధికారులు ఏ మాత్రమో వారిపైన అయితే చర్యలు అయితే చేపట్టలేదు కూడా పూర్తి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికైనా సరే జిల్లా సివిల్ సప్లై అధికారులు కావచ్చు, అదే విధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఇలాంటి వారిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టాలి. అదే విధంగా వారిని కూడా అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సి కూడా పూర్తిగా అయితే చెప్పడం బీఆర్కే ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా రోజు రోజుకైతే ఈ యొక్క రేషన్ మాఫీ అయితే ఏదైతే ఉందో కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి కూడా అతి భారీ రేషన్ మాఫియా రవాణా కూడా గట్టిగా కూడా ఈ యొక్క ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క రేషన్ మాఫియా ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే ఈ యొక్క బడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అంటే సివిల్ సప్లై అధికారులు కావచ్చు, ఇక పోలీస్ శాఖ వాళ్ళు కూడా ముడుపులు అందిస్తున్నారు సరే కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వ్యవహారం ఏదైతే రేషన్ మాఫియా ఉందో పూర్తి స్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క రేషన్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి. అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రజలు కూడా వండుకోవడానికి గింజలు లేకపోయినా కూడా ఈ యొక్క రేషన్ మాఫియా ఎవరైతే ఉన్నారో వారికి ఆశ చూపించేసి ఈ యొక్క రేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోపోవడం అయితే జరుగుతుందని కూడా పూర్తిగా అయితే విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది విద్య. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క రేషన్ మాఫియాకి ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన కూడా పూర్తి స్థాయి అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అరెస్ట్ చేసి వారికైతే ఏదైతే శిక్ష విధించే విధంగా అయితే చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది విజయ. అయితే కృష్ణ, ఈ రేషన్ మాఫియా డాన్ గా పేరుగాంచిన సునీల్తో పాటు అతని టీం కూడా ఉన్నట్టు తెలిసింది. అసలు సునీల్ అనే వ్యక్తి ఎవరు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చేసినా కానీ అటు అధికారులు పట్టించుకోపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే బద్వేల్ నియోజకవర్గంలో సునీల్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో రేషన్ అనేది కూడా అక్రమ మార్గాల్లో కూడా ఈ యొక్క రేషన్ సరఫరా అనేది చేయడం జరుగుతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే విమర్శలు మాత్రమే మనకు ఇదవుతున్నాయి. పూర్తి స్థాయి అయితే ఏమాత్రం కూడా ఎవిడెన్స్ లేకుండా మనం కూడా ఏదంటే అది చెప్పడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క సునీల్ ఉన్నారో బడా వ్యాపారి ఈ ఇతను కూడా కనసాగర్లో కూడా మేరకు పూర్తి స్థాయి అయితే జరుగుతున్నాయి. మండల స్థాయికి ఆటోలు పంపించేస్తే అక్కడి నుంచి కూడా రేషన్ సరఫరా అనేది తీసుకొచ్చేసి ఒక గోడౌన్ లో పెట్టేసి మనం చూసాము. ఇటీవల సునీల్ సంబంధించిన ఏదైతే ఆ గోడౌన్ ఉందో ఆ గోడౌన్ నుంచే కూడా ఈ యొక్క రేషన్ కూడా అక్రమ మార్గంలో కూడా రవాణా అయితే చేయడం జరుగుతుందని కూడా పూర్తి అయితే విజువల్స్ లో కూడా మనం చూసాము. కానీ వాస్తవమా అవాస్తవమా అనేది కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా దానిపైన కూడా సివిల్ సప్లై అధికారులు చర్యలు చేపట్టాలి. అతని పైన కూడా పోలీస్ శాఖ వారు కూడా నిఘా పెట్టేస్తే పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో కఠిన చర్యలు చేపట్టే విధంగా అయితే చర్యలు కూడా తీసుకోవాలి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇటీవల అట్లూరు మండలం ఎస్ఐ అయితే ఓకనా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి అయితే ఆ కొండూరు పరిశ్రమ ప్రాంతంలో ఏదైతే ఆటోలో అక్రమంగా ఈ యొక్క రేషన్ బస్తాలని తరలిస్తున్నారు, అదే విధంగా డీలర్లు సహకారంతోనే ఈ యొక్క జరుగుతున్న రేషన్ అక్రమ మార్గంగా వెళ్తున్నా సరే కూడా వచ్చిన ఏదైతే సమాచారం మేరకు పూర్తి స్థాయి అయితే ఎస్ఐ నాగకీర్తన కూడా ఒకసారిగా అయితే ఆటోలో ఉన్న వాళ్ళని కావచ్చు, అక్కడ ఉన్న దాదాపు 50 బస్తాలకు కూడా ఆమె అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా చూస్తే ఏదైతే బద్వేల్లో కూడా పూర్తి స్థాయి అయితే రేషన్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతుందని కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క రేషన్ మాఫియా నాట్ ఓన్లీ బద్వేలు ఒకటే కాదు, దాదాపు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, అదే విధంగా రాజంపేట, అన్నమయ్య జిల్లాకు వస్తే రాజంపేట, రాయచోటి ఇలాంటి జిల్లాల నుంచి కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేషన్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతుందని కూడా పలు రకాల ఆరోపణలు ఇస్తున్నాయి. అయితే మొత్తానికి మనం చూసాము ఇటీవల కాలంలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా
ఒక స్లిప్ ను కూడా అది సీజ్ చేయడం జరిగింది. అయితే అంత చేసినా కూడా ఇంకా ఆగకపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి రేషన్ మాఫియా పైన పూర్తి స్థాయి అయితే చర్యలు చేపట్టే విధంగా అయితే చూడాలంటూ కూడా ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.